హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్. అసలు వాట్ ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్ అంటే ఏంటి, దాని యొక్క ఆల్గారిథం అండ్ అందులో టూ అప్రోచెస్ ఉంటాయి, ఒకటి బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమల్. బ్రూట్ ఫోర్స్ అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తాం, ఆప్టిమల్ ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Welcome to my channel. Thank you for coming to my channel. Okay, today's problem is arrays in the part of arrays, intersection of two arrays and ఈరోజు ఏంటంటే intersection of two arrays. Okay, intersection is first intersection అంటే ఏంది, intersection అంటే ఏంది, కామన్ ఎలిమెంట్స్. ఈ రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి తీసుకోవాలని ఇంటర్సెక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ 3 రెండు పేర్ అయినాయి, ఇక్కడ కూడా 3 రెండు పేర్ అయినాయి. ఓకే, 3కి ఇంకో 3 పేరు కాలేదు, సో 2 3 వచ్చినాయి. అండ్ నెక్స్ట్ అండ్ 4 పేరు అయినాయి, సో 4 is పేర్. ఓకే, అంటే అవుట్పుట్ వచ్చేసి ఏముంది మనకు 3,3,4 విచ్ ఇస్ ద కామన్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ సే బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమల్ ఆల్గోరిథమ్స్. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఆలోచించండి, అసలు ఎట్లా చేయాలి ప్రాబ్లం, ఎట్లా చేస్తే కామన్ ఎలిమెంట్స్ వస్తాయి అని ఒకసారి ఆలోచించి పాజ్ చేసి నెక్స్ట్ వీడియోకి రండి. ఓకే, ఆల్గరిథం రండి. ఓకే, కమింగ్ టు ది ఆల్గరిథం. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే, నేను ఒక ఎక్స్ అనే ఒక ఆరే, వై అనే ఒక రెండు ఆరేలు ఉన్నాయి. నేను ఏం చేస్తాను అంటే కొత్త ఒక టెంపరీ 0తో స్టోర్ చేసుకుంటా. దేనికి ఈక్వల్గా అంటే ఇప్పుడు వై ఎట్లా ఉంది, వైకి ఈక్వల్గా అంటే వైకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది, 3 ఉంది అంటే 0 నుండి 3 ఉంది. ఇక్కడ కూడా 0 నుండి 3 వచ్చేలాగా ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటా. నేను నెక్స్ట్ ఆన్సర్ అని ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటా, అంటే ఆరే తీసుకుంటా. ఎందుకు, స్టోర్ చేసుకోనికి వాల్యూస్ స్టోర్ చేసుకోనికి ఆన్సర్ అని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తాను. ఇందులో 2 ఫర్ లూప్స్ ఎందుకంటే ఇక్కడ ఒక అరే ఫస్ట్ ఎక్స్ అనే దాన్ని ఇటరేట్ చేయడానికి, నెక్స్ట్ ఇంకొకటి అంటే ఇన్నర్ ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్. ఓకే, ఇది ఇటరేట్ చేయడానికి 2 ఫర్ లూప్లు తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాను 2తోని 3 కంపేర్ చేస్తాను. ఈ రెండు సేమా కాదు, సో మళ్ళీ 2తో ఏం చేస్తే 3 కంపేర్ చేస్తాను. ఈ రెండు సేమా కాదు, ఇక్కడ సేమ్ కాదు, ఇది కాదు. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మ్యాచ్ అయినాయి అంటే ఏం చేస్తాను నేను, ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఇది దీని ఒక ఇండెక్స్ ఎంత ఉంది, 0 ఉంది. ఇందులో ఇండెక్స్ ఎంత ఉంది, 0 ఉంది. సో దీన్ని 1 చేసేస్తాం. 1 చేసేసి నెక్స్ట్ ఏం చేస్తుంది, బ్రేక్ అయిపోతుంది. 1 అయినామంటే బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 3కి పోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తుంది, మళ్ళీ కూడా మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కానీ దీని యొక్క వాల్యూ అంటే టెంపరీ వాల్యూ ఏముంది, 1 ఉంటుంది కాబట్టి మనకి ఇందులో స్టోర్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తుంది, 3 అనేది దీంతో కంపేర్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, 0 ఉంది కాబట్టి ఏం చేస్తే ఆబ్వియస్గా ఈ 3 అనేది అంటే ఆన్సర్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోయినప్పుడు బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బ్రేక్ ఫంక్షన్ మనం యూజ్ చేయకుంటే డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి. ఓకే, డూప్లికేట్స్ వాల్యూస్ వస్తాయి. బ్రేక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 3, మళ్ళా ఈ రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే కరస్పాండింగ్ టెంపరీ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటంటే 1 లా ఉంటుంది కాబట్టి అది సాటిస్ఫై కాదనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది 4 ఏం చేస్తుంది, 4 ఈక్వల్ అయినాయి. సో 4 ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి సెకండ్ ఇండెక్స్లో అంటే ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఏముంది, 0 ఉంది. సో 4 అనేది ఇక్కడ స్టోర్, 1 అనేది ఇక్కడ స్టోర్ చేసి 4 అనేది ఆన్సర్లోకి తీసుకొస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ 5 అనేది ఫస్ట్ దాన్ని చెక్ చేసుకుంటే సెకండ్ దాన్ని బంద్ చెక్ చేస్తే ఇక్కడ లేదు కాబట్టి 5 అనేది తీసుకోదు. ఓకే, ఇప్పుడు రఫ్ అండ్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఆల్గరిథం వెళ్దాం మనం ఎట్లా అనేసి. ఫస్ట్ నేను ఏం చేస్తా, ఇనిషియల్లీ ఐ విల్ టేక్ వన్ టెంపరీ వేరియబుల్ విచ్ ఈస్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటా. అంటే ఈక్వల్ దేనికి అని అంటే వైకి ఈక్వల్గా వచ్చేటట్టు. ఓకే, వై ఎంతైతే లెంత్ ఉంటుందో అంతే లెంత్తో నేను ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని, ఓకే వెయిట్, టెంప్ అనే ఒక ఆరే తీసుకుంటా. దాన్ని జీరోస్తో స్టోర్ చేసుకుంటా. ఓకే, జీరోస్తోని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తా, ఆన్సర్ అని ఒక అరే తీసుకొని ఏం చేస్తా, ఎందుకు ఆన్సర్ అనేది స్టోర్ చేసుకోవడానికి వాల్యూస్. ఓకే, ఐ విల్ టేక్ వన్ ఫర్ లూప్ ఫర్ ఇక్కడ నుంచి 0th ఇండెక్స్ నుంచి లెన్ ఆఫ్ ఎక్స్ వరకు, అంటే ఎక్స్ అంటే ఏంది ఫస్ట్ ఇండెక్స్. ఓకే,
ఫస్ట్ ఇండెక్స్ నాట్ ఇండెక్స్ ఫస్ట్ అరే లెంత్ ఎంత ఉందో అంత ఇటరేట్ చేసుకోవడానికి ఇటరేషన్ పర్పస్ నేను ఏం చేస్తా, ఫస్ట్ ఒక లూప్ తీసుకుంటా, దాని లోపల ఇంకొక లూప్ తీసుకుంటా, అది కూడా ఎక్కడ నుంచి 0 నుంచి లెన్ ఆఫ్ వై వరకు ఒక లూప్ తీసుకుంటా. ఇప్పుడు 2 లూప్స్ తీసుకున్న తర్వాత నేను ఒక కండిషన్ చెక్ చేసుకుంటా. ఏంటంటే కండిషన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఇది ఇఫ్ అరే ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే, రెండు ఈక్వల్ అయినాయి. కానీ ఇంకో కండిషన్ ఉంది మనకు, ఈ టెంపరీ వేరియబుల్లో 1 లేకుండా ఉంటేనే స్టోర్ చేసుకోవాలి ఆన్సర్లోకి. ఓకే, అంటే ఇక్కడ 0 ఉంటే స్టోర్ చేయాలి కాబట్టి అండ్ యూజ్ చేయాలి ఖచ్చితంగా, ఆర్ కాదు ఇక్కడ, ఎందుకంటే కంపల్సరీ కావాలి కాబట్టి అండ్ యూజ్ చేసేసి టెంప్ ఆఫ్ జేత్ ఇండెక్స్, అంటే జే లోపల ఏ అయితే ఇండెక్స్ ఉంటుందో కరెస్పాండింగ్ ఇండెక్స్ అనేది డబల్ ఈక్వల్ టు 0 ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఇఫ్ ఈ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే నేను ఆన్సర్లోకి పుష్ చేస్తా. ఏ ఎలిమెంట్ పుష్ చేస్తా, అరే ఆఫ్ ఐ, అయితే ఒక ఇండెక్స్ ఐత్ వాల్యూ అనేది పుష్ చేస్తా ఇందులోకి ఆన్సర్లోకి. ఇది ఆల్గరిథం అనేసి ఒకసారి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇది ఓకే, ఇది ఆల్గరిథం, ఇది బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం. నేను నెక్స్ట్ ఆప్టిమల్ చెప్తా. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆప్టిమల్ ఎట్లుంటుందో ఒకసారి వీడియో పాజ్ చేసి ఆప్టిమల్ ఎట్లా చేయాలి, టైం కాంప్లెక్సిటీ తక్కువ చేయాలి. 2 ఫర్ లూప్స్ యూజ్ చేసినాం కదా, ఒకటే ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ యూజ్ చేసుకుని చేయాలి, ఒకసారి ఆలోచించండి పాజ్ చేసి. ఓకే, నెక్స్ట్ నేను ఆప్టిమల్ చెప్తాను. ఓకే, ఆప్టిమల్ సొల్యూషన్ పోయేదానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది టైం కాంప్లెక్సిటీ. అంటే ఎందుకు ఆప్టిమల్ పోతున్నాం ఫస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ని ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం, 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది ప్రోగ్రామ్ కంపైల్ కావడానికి. ఓకే, నెక్స్ట్ దానికోసం మనిషి డిక్రీజ్ చేయడానికి అంటే నేను ఒక టైం కాంప్లెక్సిటీ ఎంత, టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ ఎన్, విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఆర్డర్ ఆఫ్ ఎన్ చేయాలి, అదే ఆప్టిమల్ అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఇక్కడ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం, ఒకటి ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. అంటే మనకు టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఒక ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది, టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. టు డిగ్రీ దిస్ టైం కాంప్లెక్సిటీ ఆ స్పేస్ కాంప్లెక్సిటీ దానికోసం అనేసి మనం ఆప్టిమల్కి వెళ్తున్నాం. ఓకే, వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే మనం ఒక డిఎస్సి చదువుతున్నాం కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయినా ఉంటుంది, డీటెయిల్ తెలుసుకోవాలి ఏదైనా కానీ. తర్వాత కొంచెం పికప్ అయిన తర్వాత మీరు మంచిగా వాచ్కి వెళ్తుంది. ఓకే, లెంత్ చేస్తున్నా అనేసి ఏమనుకోకు. ఓకే, కమింగ్ టు ది ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటంటే ఒకటే వైల్ లూప్ యూజ్ తీసుకొని నేను ఒక 2 పాయింటర్స్ అప్రోచ్ ఫాలో అవుతా. మనకు అప్రోచ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 తీసుకోండి, 2 తీసుకొని ఇక్కడ 2తోని నెక్స్ట్ వాల్యూ కంపేర్ చేసుకున్నాం, అంటే ఇది కంపేర్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు, కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ చిన్న వాల్యూ అనేది జంప్ అవుతుంది, ఇక్కడ ఐ అనేది జంప్ అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇది ఇటునే ఉంటుంది, కానీ ఇది మాత్రం జంప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ అయినాయి కాబట్టి ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకుని ఆన్సర్ అనే ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని ఏం చేస్తాం, నెక్స్ట్ ఇప్పుడు అంటే రెండు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రెండు జంప్ చేయాలి, ఇది జంప్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈక్వల్ అయినాయి, అంటే రెండు ఈక్వల్ టు జే, అంటే రెండు అరే ఆఫ్ ఐ అండ్ అరే ఆఫ్ జే రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. ఓకే, ఈక్వల్ అయినాయి కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తా, రెండింటిని జంప్ చేస్తా, దీన్ని కూడా ఒక స్టోర్ చేసుకుంటా. అప్పుడు ఏమంటే మనకు ఆన్సర్ ఇంకొక 3 అవుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా జంప్ చేసుకుంటా, నెక్స్ట్ దీన్ని జంప్ చేసుకుంటా. ఈ రెండు మ్యాచ్ అయినా మ్యాచ్ కాలేదు అంటే అంటే ఏదైతే చిన్న ఉంటుందో దాన్ని మనం జంప్ చేయాలి, అంటే ఇది జంప్ చేయాలి. ఓకే, ఎందుకు ఇది జంప్ చేయాలంటే అరే ఆఫ్ 2 సార్టెడ్ అరేస్, అంటే ఆన్సర్ అనేది సార్టింగ్ అరేస్ లో రావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, చిన్నదాన్ని జంప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏమవుతుంది, 4 రెండు మ్యాచ్ అయినాయి, ఏం చేయాలి, ఇంతకుముందు ఆన్సర్ 3,3 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది 4 వస్తుంది. ఓకే, 3,3,4 ఆన్సర్ అనేది 3,3,4 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, రెండు జంప్ చేయాలి, దీన్ని జంప్ చేయాలి, ఇప్పుడు రెండు ఏమైంది, రెండు జంప్ అయినాయి కాబట్టి రెండు ఒక్కొక్క జంప్ అయితే ఇప్పుడు ఈక్వల్ నాట్ ఈక్వల్ కాబట్టి క్లోజ్ అయిపోతుంది. ఇదే అనమాట ఆప్టిమల్ ఆల్గరిథం. ఇప్పుడు అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇట్లా ఫాస్ట్ అవుతుంది కదా, అసలు ఇటరేషన్లో ఏమవుతుంది, అసలు వైల్ లూప్లో ఏమేమవుతుంది, ఐ ఈక్వల్ జే ఈక్వల్ అసలు ఏమవుతుంది అనేసి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 ఒకటి తీసుకుంటా అండ్ జే ఈక్వల్ టు 0 ఇనిషియల్, అంటే ఈ రెండు ఒక వాల్యూస్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ వైల్ లూప్ తీసుకుంటా. వైల్ అనేది ఒకటే ఒక వైల్ తీసుకుంటా. ఓకే, హియర్ ఐఎమ్ రైటింగ్ వైల్ నేను ఏం చేస్తా, ఐ లెస్ దెన్
లెస్ దెన్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ఐ దేనికి అంటే ఐ దేనికి ఇచ్చినాం దీనికి ఇచ్చినాం కాబట్టి లెంత్ ఆఫ్ ఎక్స్ అండ్ జే లెస్ దెన్ లెన్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇదనమాట ఐ లెస్ దెన్ లెన్ ఆఫ్ ఎక్స్ అండ్ జే లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే కండిషన్ చెక్ చేస్తా. కండిషన్ ఏం చెక్ చేస్తా, ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు అరే ఆఫ్ జే, ఈ రెండు ఒకవేళ ఈక్వల్ అయి ఉండి అండ్ లేకపోతే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు నేను ఏం చేస్తా, ఇట్ విల్ స్టోర్ ఇన్ ద ఆన్సర్. ఐ విల్ టేక్ వన్ ఆన్సర్ అనే అంటే ఆన్సర్ అని ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం ముందే. సో నేను ఏం చేస్తా, సింపుల్గా ఆన్సర్ డాట్ అపెండ్ ఆర్ ఆఫ్ ఐ చేసేసిన తర్వాత ఏం చేయాలి, అపెండ్ చేసిన తర్వాత ఏం చేయాలి, రెండు ఈక్వల్ అయినాయి. ఈక్వల్ అయితే ఏం చేయాలి, రెండిట్లో ప్లేస్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, 0, 3 రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం చేసినాం, రెండిట్లో జంప్ చేసినాం. అంటే రెండు ఇండెక్స్ వాల్యూస్ జంప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అంటే అప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఎట్లా జంప్ చేస్తాం, ఫర్ లూప్స్ యూజ్ చేయదు. అప్పుడు ఏం చేయాలి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ అంటే ఐ ప్లస్ ప్లస్ అండ్ జే ప్లస్ ప్లస్ రెండు ప్లస్ ప్లస్ అయినాయి. ఓకే, ఫస్ట్ కండిషన్ అనమాట. నెక్స్ట్ కండిషన్ మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో చూడండి, ఇప్పుడు ఇది రెండు నాట్ ఈక్వల్ అయ్యాయి. నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏమైంది, ఏదైతే చిన్న ఉంటుందో ఆ వాల్యూ పెద్ద, ఆ వాల్యూ జంప్ అయింది. అప్పుడు అదే కండిషన్ మనం రాస్తాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈస్ లెస్ దెన్ అరే ఆఫ్ జే, ఈ రెండు లెస్ దెన్ అయి ఉంటే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక చిన్న ఉంది ఒక పెద్ద నాట్ ఈక్వల్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తా, జే ఐ ప్లస్ ప్లస్ చేస్తా, మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ చేస్తా. లేకపోతే ఎల్స్ కండిషన్ చేస్తా, ఎల్స్ కండిషన్ చేసి ఐ ప్లస్ జే ప్లస్ ప్లస్ చేస్తా. ఫస్ట్ దానికి ఐ ప్లస్ ప్లస్ చేసిన, నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ చేసిన. అప్పుడేమైతే ఆటోమేటిక్గా ఫర్ లూప్ మొత్తం ఎండ్ అయ్యే వరకు అవుతుంది. అప్పుడేమవుతుంది, నేను ఓకే నేను ఫైనల్గా ఈ వైల్ లూప్ మొత్తం కండిషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం రాసినా మనం, ఐ లెస్ దెన్ ఎన్, ఐ లెస్ దెన్ ఎక్స్ అండ్ జే లెస్ దెన్ ఎక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే ఈ ఈ లూప్ అనేది ఇక్కడ ఎండ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. అప్పుడు మనకు అరే లోపల ఏమైతే వాల్యూస్ ఉన్నాయో మనకి ఏం స్టోర్ అయినాయి, అరే లోపల ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 3, 3, 4 స్టోర్ అవుతుంది. అదే వాల్యూ మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం అనమాట. ఇది ఆల్గరిథం, ఇది ఆప్టిమల్ ఆల్గరిథం. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ అవుతామని చూద్దాం అయిందా లేదా. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎంత ఉంది, ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ ఎన్. ఓకే, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎంత ఉంది, ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఇస్ ఆర్డర్ ఆఫ్ 1 అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్. ఓకే, ఇంతకుముందు మనకి ఎంత ఉంది, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉన్నది. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే, సో దాన్ని ఏం చేసినాం మనం, డిక్రీజ్ చేసినాం ఆర్డర్ ఆఫ్ ఎన్. ఇదే టైం కాంప్లెక్సిటీ. డిఎస్ఏలో మెయిన్ ఏంటంటే ఎక్స్ట్రా స్పేసెస్ తీసుకోకుండా మనం డిఎస్ఏలో ఆర్డర్ ఆఫ్ అంటే ద టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ షుడ్ బి రిడ్యూస్డ్. ఓకే, దాన్ని నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే కోడ్ ఇంప్లిమెంట్ చేస్తా. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన అసలు వేరియబుల్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలని మొత్తం చెప్పేసిన కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు ఒక కంపైలర్ తీసుకొని రన్ చేయండి అసలు ఎట్లా అవుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్ నేను కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, ట్రై చేసి పాజ్ చేసి రండి. ఓకే, ఓకే గాయస్, ఆప్టిమల్ మెథడ్లో మన కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. మనకు అంటే అంటే ఎట్లా అడుగుతారంటే 6, ఇక్కడ 6 ఉంది కదా, 6 అండ్ 4 ఉంది కదా. 6 అనేది ఫస్ట్ దాని లెంత్, 4 అనేది సెకండ్ దాని లెంత్. సో నేను ఏం చేస్తాను అంటే n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ ద ఎక్స్ వాల్యూస్ అండ్ m ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ అంటే ఫర్ సెకండ్ వాల్యూస్ ఎన్ అండ్ ఎన్ ఏంది ఎం ఏంది తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ కన్వర్ట్ అరే వన్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ వెరీ ఇంట్ కామా వెరీ ఇన్పుట్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్, వెయిట్ ఇన్పుట్ ఆఫ్
అంటే స్పేస్ స్ప్లిట్ చేస్తాం కాబట్టి I will use split function to separate the spaces, and I will take array of 2, and next I will convert same, so I will copy it. Okay, I will copy a list of this, and I will create one function where function is what the function name is intersection of, I will pass the arguments which is m comma array n comma array 1 comma array 2 array 1 comma array 2. I am passing the arguments, and దాని తర్వాత దీన్ని ప్రింట్ చేయాలి. సో ఓకే, ప్రింట్ చేయాలి కాబట్టి నేను ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. ప్రింట్ అప్పుడు మన ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే మన ఫంక్షన్ ప్రింట్ కాదు. ఎప్పుడైనా ఏం చేస్తా, ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. డెఫ్ యూజింగ్ డెఫ్ కీవర్డ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఇంటర్సెక్షన్ CCTION ఇంటర్సెక్షన్. ఓకే, ఐఎమ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ m comma n comma array of 1 comma array of 2. అంటే ఇక్కడ కింద ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా అవన్నీ ఇక్కడ పాస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఇనిషియల్గా మనం ఫస్ట్ ఏం ఇప్పుడు ఒక వైల్ లూప్ యూజ్ చేసుకోవాలి. వైల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అక్కడ మనకు అంటే అరే ఒక లెంత్ దాని యొక్క లెంత్ తెలిసినప్పటికీ అసలు ఎప్పటి వరకు వెళ్ళాలనేసి తెలియదు, అంటే పర్టికులర్ రేంజ్ తెలియదు కాబట్టి వైల్ యూజ్ చేస్తున్నా. ఐ విల్ యూజ్ వైల్ I less than len of అంటే ఓకే, అంటే లెంత్ ఆఫ్ ఫస్ట్ అరే లెంత్ ఆఫ్ సెకండ్ అరే యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం ఏం చేసామంటే ఇక్కడ m కామా n అని ఇచ్చాను కాబట్టి ఫస్ట్ వన్ n. ఓకే ఫస్ట్ వన్ n తీసుకుంటా. ఐ విల్ యూజ్ అండ్ ఆపరేటర్ అండ్ j less than m తీసుకున్నా. ఓకే, ఐఎమ్ షోయింగ్ వన్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే ఇనిషియల్ అది చేయలేదు. ఫస్ట్ ఐ అంటే ఏంది, జే అంటే ఏంది అనేది. సో జే కూడా ఒక పాయింటర్. సో ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కండిషన్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటంటే అరే ఆఫ్ 1 ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు, ఒకవేళ 2 ఈక్వల్ అయితే అప్పుడు నేనేం చేస్తా, ఒక టెంపరీ ఆన్సర్లో స్టోర్ చేసుకుంటా. టెంపరీ ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్ అరే ఆఫ్ ఐ. ఆన్సర్ అంటే ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అరే తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మార్క్ వస్తుంది, ఇట్స్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఐ ప్లస్ ప్లస్ అండ్ జే ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి అంటే రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం చెప్పిన ఐ ప్లస్ ప్లస్ అండ్ జే ప్లస్ ప్లస్ చేయాలి. ఓకే, ఇన్ పైథాన్ ఐ ప్లస్ ఇస్ ఈక్వల్ టు 1 అండ్ జే ప్లస్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్, ఇఫ్ ఒకవేళ అరే ఆఫ్ 1 అంటే అరే ఆఫ్ ఐ అనేది ఒకవేళ లెస్ దెన్ ఉంటే వేరే అరే ఆఫ్ 2 ఆఫ్ జే. లెస్ దెన్ అంటే ఏం చెప్పిన ఐ ప్లస్ ప్లస్ చేయాలి, దట్స్ ఇట్, అంతే. అంటే సింపుల్ ఐ ప్లస్ ప్లస్ చేయడం, ఐ ప్లస్ ప్లస్ కాదు, జావాలో ఐ ప్లస్ ప్లస్ ఉంటుంది. ఓకే, ఐ ప్లస్ ప్లస్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే ఎల్స్ కండిషన్ అంటే ఏమొస్తుంది అంటే సెకండ్ అరే ఆఫ్ 2లో ఉన్న జే వాల్యూ అనేది పెద్ద ఉంటుంది. సో అందుకనే జే ప్లస్ ప్లస్ చేస్తున్నాం. జే ప్లస్ ఇస్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఆల్గోరిథం. ఓకే, సంథింగ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్. ఇంటర్సెక్షన్ ఓకే, అండ్ PRINT printer. Okay, that's it. Let's run. ఓకే గైస్, అంటే m ఎంత లెంత్ ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ వన్ వాల్యూ మనం ఏం తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. అండ్ సెకండ్ వచ్చేసి 6 తీసుకున్నాం. అండ్ 5 వాల్యూస్ ఏంది 1, 1, 2, నెక్స్ట్ 2, 3
అండ్ వన్ మోర్ వాల్యూ అంటే నెక్స్ట్ 6 వాల్యూస్ కాబట్టి కామన్ ఎలిమెంట్ తీసుకున్నాం 1 అండ్ 2 తీసుకుంటా. ఇంకొకటి 7 తీసుకుంటే తర్వాత 8 తీసుకుంటాం. మనకు అవుట్పుట్ ఏం రావాలి 1 ఒక పేరు 1 ఒక పేరు అండ్ 2 ఒకటి 1 2 వస్తుంది అనుకుంటున్నా. ఇంకా ఫ్రెండ్స్ ఏం లేదు ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలిఫ్ ఇచ్చి చూద్దాం. మేబీ ఎలిఫ్ యూజ్ చేయాలనుకుంటాను నేను తప్పు చేసిన. ఓకే 4 I will take initially 4 and have 5 and 1 space 2 space 3 space 4 next 1 space 2 plus 3 space 4 space 5. Okay, the output I got output which is 1 2 3 are common elements. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎలిఫ్ యూజ్ చేయాలి ఎల్స్ ఇఫ్ కాదు. ఎందుకంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యకుంటే నెక్స్ట్ వెళ్ళాలి కాబట్టి ఇఫ్ అనేది ఏంటంటే మళ్ళీ ఫస్ట్ కండిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూజ్ చేయొద్దు. ఓకే ఇది మిస్టేక్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంది బట్ లెంత్ ఎందుకు ఉంది అని అంటే కొంచెం ప్రాబ్లం పెద్దది కాబట్టి డిఎస్ఏ కాబట్టి మాత్రం ఉంటుంది. డోంట్ వరీ. అండ్